లో ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో మనమందరము కూడా సిలువకు 7 మాటలు అని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు సిలువకు 4వ మాటను గురించి మనమందరము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ మాటను మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 42వ వచనము 43వ వచనము నుండి తీసుకోబడింది. అక్కడ మేధావులుగా పరిగణింపబడిన వారు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు వీళ్ళందరూ కలిసి క్రీస్తు ప్రభు వేలాడుతున్న సిలువను చూస్తూ ఆయనతో అంటున్నారు, ఇతడు ఇతరులను రక్షించును కానీ తన్ను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అన్న మాట గురించి ఈరోజు మనమందరము ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన సోదరులారా, ఈ సృష్టి ధర్మము ఏమిటి అంటే, ఎవరైతే తన్ను తాను రక్షించుకోవాలని ప్రయత్నించిన వారు ఇతరులను రక్షించలేరు. చూడండి, సూర్యుని విషయానికి వచ్చినప్పుడు సూర్యుడు తన్ను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తే లోకానికి వెలుగునివ్వలేదు. అదేవిధంగా వర్షము తన్ను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తే ఈ భూమి మీద పచ్చదనాన్ని ఇవ్వలేదు. ఏ వృక్షానికి కూడా జీవాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా ఒక సైనికుడు తన్ను తాను రక్షించుకోవాలని ప్రయత్నిస్తే తన దేశాన్ని అతడు రక్షించలేడు. అదేవిధంగా ప్రతి తల్లి నాకు నొప్పులు వద్దు, బాధలు వద్దు అని అనుకుంటే ఆ తల్లి ఈ లోకానికి ఇంకొక బిడ్డకు జన్మనివ్వలేదు. ప్రతి తండ్రి కూడా నా సంతోషం ముఖ్యము, నా జీవితం ముఖ్యము, నా తాగుడు ముఖ్యము, నా ఎంజాయ్మెంట్ నాకు ముఖ్యము, నేను నన్ను రక్షించుకుంటే చాలు అని అనుకుంటే, ప్రేమైన సోదరులారా, తన కుటుంబాన్ని అతడు రక్షించలేడు. అందుకే క్రీస్తు ప్రభు తన్ను తాను రక్షించుకుంటే పాప కూపములో కొట్టిమిట్టాడుచున్న ఈ మానవులను అతడు రక్షించలేడు. అందుకే దేవుడు అక్కడనే ఉండాలి, మనమందరం రక్షింపబడాలి. ఈ గొప్ప సత్యాన్ని నేను ఈరోజు ఈ 4వ మాట, సిలువకు 7 మాటల్లో 4వ మాటగా నేను వివరించి ఉన్నాను. ఆ లింకును డిస్క్రిప్షన్లో నేను కింద ఉంచుతున్నాను. దయచేసి ప్రియమైన సోదరులారా, ఈ తపస్కాలంలో మనం ధ్యాని